విజయ్, చెప్పు. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు ఈ మనుషుల మధ్య ఉండలేకపోతారు. ఎందు గురించి? దానికి కారణం ఏందో చెప్పు. జనరల్ గా ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి ఒక ఆలోచన తీరు ఒక సందర్భంలో మారుతూ ఉంటది. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్, ఎక్కడైనా తిరిగే ప్రపంచంలో ఎక్కడొక చోట ఆ ప్రపంచం వాళ్ళకి నచ్చదు. నచ్చకపోవడం, అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళ ఆలోచనలకి సెట్ కాకపోవడం వల్ల ఇంకో ప్రపంచం, అంటే ప్రపంచ పరంగా ఒక రూట్ ఉంటది, ప్రకృతి పరంగా ఒక రూట్ ఉంటది. సో మనిషి అనేవాడు కొంతమంది ఏంటంటే నలుగురిలో ఎట్లయినా బతకగలుగుతారు, ఎట్లయినా మాట్లాడగలుగుతారు, ఎలాగైనా సెట్ అయిపోతారు. కానీ కొంతమంది వాళ్ళ మధ్యలో సెట్ కారు. వాళ్ళ మైండ్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ తీరు కావచ్చు, వాళ్ళ అంటే జీవన విధానం కావచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళు నిర్ణయించుకోవడం అంటే ఏంటంటే, ఇక ఆ ప్రపంచం నాకు వద్దు, ఈ మనుషుల మధ్యలో ఈ మాటలు, ఈ మనుషుల మధ్యలో ఈ యొక్క సమయం కావచ్చు, ఇవి వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే చాలా మంది, ఎక్కువ మంది ఈ యొక్క ధ్యాన మార్గంలో వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ యొక్క బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, మోసాలు, ద్రోహాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఈ యొక్క మనిషికి మానసికంగా లోపల ఒక వ్యాధిలాగా వ్యాపిస్తూ ఉంటది. అలాంటి మనుషులు ఎక్కువైపోయిన రోజున వాళ్ళకి దూరంగా ఉండడానికి ఒక అద్భుతమైన మార్గం ధ్యానం కావచ్చు, ఇంకా మెడిటేషన్ కావచ్చు, ఆధ్యాత్మికమైన కావచ్చు, ఇలాంటివి. ఇప్పుడు అందుకే చాలా మంది అంటుంటారు, ఇప్పుడు గొప్ప గొప్ప యోగులు కావచ్చు, మనం చూసే ఉంటాం, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా సున్నితంగా, చాలా స్పష్టంగా, చాలా అర్థమయ్యే విధంగా మాట్లాడతారు. వాళ్ళకి కోపం అనేది రాదు అని మనం అనుకుంటాం, కానీ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టే వాళ్ళు ఒక సున్నితత్వంగానే మాట్లాడతారు. ఇప్పుడు బయట జనరల్ గా మనం చూసే వాళ్ళు చిన్నదానికి ఫైర్ అవుతారు, కోపం అవుతారు, గొలగొల వేసేస్తారు. సో మన మైండ్ ని, మన కోపాన్ని, మన బాధని, మన ప్రేమని, ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా అయిపోతారు. సో ఇది ఈ మనుషుల మధ్యలో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చాలా సార్లు కొన్ని పుస్తకాలలో, ఆధ్యాత్మికమైన పుస్తకాలలో చదివిన విషయం ఏంటంటే, ప్రకృతి మనకి చెప్తూ ఉంటది ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండమని. ప్రకృతి మనకి ఏం చెప్తుంది? ప్రశాంతంగా ఉండు, ఈ యొక్క ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించు, అద్భుతంగా నీ ఆలోచన మార్చుకొని చెప్తుంది. మనుషుల యొక్క మైండ్ సెట్ ఏంటంటే అర్థం కాని స్థితిలో ఉన్నారు. ప్రకృతి అంటే ఏంది అసలు? అద్భుతమైన దృశ్యాలు. అంటే దృశ్యాలు అంటే పచ్చని పైరు, కళ్ళకి మంచిది అంటారు. అద్భుతమైన ప్రకృతి యొక్క వృక్షం, చెట్లు, అవిటి యొక్క ఆక్సిజన్ ఆరోగ్యానికి అద్భుతం అంటారు. అంటే మన ప్రవహించే నీరు, అలలు, దానివల్ల ఆ శబ్దం వల్ల మనకి చాలా అద్భుతమైన ఆలోచన వస్తుంది. అంటే ఇవన్నీ ప్రకృతిలో బతుకుతున్నాయి. ప్రకృతి అంటే ఏంది? అద్భుతమైన, అంటే మనకి ఉచితంగా లభించే అద్భుతమైన అవకాశం. అంటే ప్రకృతి అంటే ఏంది? ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఇవి మనం పెంచము, వాటికి అవే పెరుగుతాయి. అంటే మన చేత్తోటి ఏ పని కాని అన్ని ప్రకృతిలో అవి వాటంతా వాటే పెరిగిపోతున్నాయి. సో అది ఏంటంటే నేచర్. అంటే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? ప్రతి ప్రకృతిలో ఉంటాడు, వాయువులో ఉంటాడు, నిప్పులో ఉంటాడు, నీరులో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ ప్రపంచంలో బతికేస్తున్నాం. అంటే ప్రపంచంలో జరిగే విషయాలు ఏంది? కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, గొడవలు. అంటే ఈ యొక్క ప్రకృతిని పాడు చేసేస్తున్నాం మనం. పాడు చేయడం అంటే ఏంటంటే, ప్రశాంతంగా ప్రకృతి అంటే చెట్ల, అంటే వృక్షం యొక్క కాస్త గడిపి ఆ యొక్క ఆక్సిజన్ ని తీసుకోమంటే అక్కడికి వెళ్ళి సిగరెట్లు, గంజాయి తాగుతున్నావు. అంటే ప్రకృతిని నువ్వు పాడు చేస్తున్నావు. పాడు చేస్తే తిరిగి నీ యొక్క ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అంటే మనకెప్పుడు ప్రకృతి మనం మంచి కోసమే, మన ఆరోగ్యం కోసమే చెప్తుందన్నమాట. కానీ మనం ప్రపంచంలో బతికేస్తున్నాం. ప్రపంచంలో అందుకే ఇక్కడ చాలా మంది యోగులు కావచ్చు, ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా ఎలా ఆలోచిస్తారు? వాళ్ళకి తెలుసు ఈ యొక్క మనిషి యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆలోచన తీరుని బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆధ్యాత్మికమైన, లేదంటే మెడిటేషన్, స్పిరిచువల్ కావచ్చు, ఇవన్నీ వేర్వేరు పదాలు కావచ్చు, కానీ పదార్థం ఒకటే, ఆలోచన తీరు ఒకటే.
సో నేను అనేది అదే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కూడా అద్భుతమైన ప్రకృతి వాతావరణంలో ఉన్నాం. నేను చూసే ప్రకృతి నువ్వు చూడకపోవచ్చు, వేరే వాళ్ళు ఇదే ప్రకృతి ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వేరేలాగా ఆస్వాదించవచ్చు. సో నేను అనేది అదే, మనుషుల్లో ఆలోచన కల్తీగా మారుతుంది. మనుషులు చేసే పనులు చాలా దారుణంగా దిగజారిపోతున్నాయి. కల్తీగా మారుతుందంటే కల్తీగా మారకుండా మనం చూసుకోవాలా. మన మైండ్ ఉంటది, మన చేతుల్లో ఉంటది. అది ఇప్పుడు నీ యొక్క ఆరోగ్యం, నీ యొక్క భవిష్యత్, నీ యొక్క ఏదైనా కావచ్చు, అది నీ చేతుల్లో ఉంటది. అంటే సెల్ఫ్ మన గురించి మనం చాలా అద్భుతంగా నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన పనులు చేసుకొని ఆరోగ్యం గురించి పర్ఫెక్ట్గా ఉండే ఇవన్నీ చేస్తే నువ్వు బాగుంటే ఆటోమేటిక్గా అట్లా సెల్ఫ్గా మనం బాగుండాలి. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే ఎదుటోళ్ళు చెడిపోయినా మనం మాత్రం చెడిపోవద్దు, మన క్యారెక్టర్ బాగుండాలి, మన క్యారెక్టర్ పోగొట్టుకోవద్దని నువ్వు చెప్తున్నావు. ప్రకృతి పరంగా ఏమవుతుంది తెలుసా, అది యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఇచ్చే నీ యొక్క ఆరోగ్యం కావచ్చు, అద్భుతమైన ఆలోచన కావచ్చు, అవన్నీ నీకు ఫ్రీగానే ఇచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రపంచపరంగా ఒక మనిషి చెడిపోతే ఇంకొక మనిషిని చెడగొడుతున్నాం. నేను చెడిపోయింది కాక అందరినీ చెడగొట్టడం మొదలుపెట్టి ఈ యొక్క దారుణమైన స్థితిని, అది వాళ్ళకు ఒక సంతోషం అన్నమాట. సంతోషం అదే అంటున్నా, ఇప్పుడు అదొక మానసిక సంతోషం. ఇప్పుడు నేను చెడిపోయాను అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే నేను చెడిపోయినగా వాళ్ళు కూడా చెడిపోతే బాగుంటది కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. అదే అంటున్నా, ఇప్పుడు అట్లయిపోయింది, కల్తీ అయిపోయింది అబ్బా సొసైటీలో. మనుషులు దారుణంగా తయారయ్యేసరికి చాలా మంది ఈ ప్రపంచం వద్దు అంటే, ఆ ప్రపంచం అంటే ఇంకో ప్రపంచం కాదు, మనుషులు సృష్టించుకున్న ప్రపంచం. మనకు ఒకటే ప్రపంచం, కానీ అందులో కూడా భాగాలు అయిపోయినాయి. మనుషుల గ్రూప్ ఇట్లా, వీళ్ళ మైండ్ సెట్ ఇట్లా, వీళ్ళ మాటలు ఇట్లా, వీళ్ళ బిహేవియర్ ప్రవర్తన ఇట్లా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో నువ్వే నేనైనా ఉండలేము. ఇప్పుడు మనలాగా ఆలోచించే వాళ్ళు, లేదంటే మన మైండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, నలుగురు కూర్చున్న దగ్గర గలీజ్ మాటలు మాట్లాడతారు, ఐదో వాడు లేని వాళ్ళ గురించి మాట్లాడతారు. సో అక్కడ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండగలుగుతారు, కానీ కొంతమందికి నచ్చదు. అన్నెసెసరీ డిస్కషన్ సెట్ అవుతలేదని. అంటే ఆ మనుషుల్లో ఒదిగి బతికినావు అనుకో, వాళ్ళలానే నువ్వు తయారవుతావు. అట్లా నేను అంటున్నా, ఇప్పుడు అట్లా నీ మైండ్ వాళ్ళలాగా బిహేవియర్ లేదు అంటే మనది ఏంటంటే, మనం చేసే తప్పులు ఏంటంటే, ఇక్కడ మన గురించి మనం ఆలోచించడం కన్నా పక్కనోడి జీవితాల గురించి ఆలోచిస్తాం. పక్కనోడి జీవితాల గురించి చాలా ఈజీగా మాట్లాడతాం. అది కరెక్ట్, ఈజీగా మాట్లాడేస్తాం. ఇప్పుడు మన గురించి మనము కొంచెం శ్రద్ధ తీసుకుంటే మనం బాగుపడతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగు చేయొచ్చు. మన టాలెంట్ అట్లా ఉంటుంది, మనం కరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే. కానీ ఆ తెలివితేటలు అన్నీ పక్కనోడు జీవితం పాడు చేసే ఒక్క కార్యక్రమాల్లో ఉంటాం మనం. దానివల్ల ఏమవుతుంది తెలుసా, ఒక గలీజ్ వ్యవస్థని క్రియేట్ చేసేస్తున్నాం. ఒక గలీజ్ వ్యవస్థ అంటే ఒక దారుణమైన పరిస్థితి క్రియేట్ చేసేసరికి చాలా మందికి ఇలాంటి మనుషుల మధ్య బతకడం ఇష్టం లేక ఏకాంతంగా ఒంటరితనంగా బతుకుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చాలా మందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏకాంతం ఒంటరితనం రెండు వేరు పదాలు. చాలా మంది తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఏకాంతంలో ఉన్నదాంతో తృప్తి పడతారు, వాస్తవంలో బతుకుతారు, లేని వాటి గురించి ఆలోచించరు, ఏదైతే అది అన్నట్టుగా ఆలోచిస్తారు. అదే ఒంటరితనంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తారు, లేని దాని కోసం ప్రాకులాడుతూ ఉంటారు, ఏదో తెలియని బాధల గురించి భయపడుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో దాని గురించే మనం ఇక్కడ జనరల్ సిచ్యువేషన్స్ లో మనం మాట్లాడుతుంటాం. ఓకే.